అవునా కదా, మన దగ్గర దొరికేటువంటి ఫెయిర్నెస్ క్రీమ్. బట్ రెండు క్రీమ్స్ అయినప్పటికీ బట్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మేడం మీకు క్లారిటీ చేస్తారు. అండ్ ఈ యొక్క 2 స్పూన్లలో ఒక స్పూన్ వచ్చేసి మన ఫెయిర్ అండ్ లవ్లీ ఒక స్పూన్ లో మనం ఫెయిర్నెస్ క్రీమ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక స్పూన్ లో ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోవడం జరుగుతుంది. బయట దొరికేటువంటి ఫెయిర్ అండ్ లవ్లీలోను మన దగ్గర దొరికేటువంటి ఫెయిర్నెస్ క్రీమ్లోను రెండు వాటిలో లెమన్ నిమ్మకాయని యాడ్ చేయడం జరుగుతుంది. నిమ్మకాయ అంటే మనకు సిట్రిక్ యాసిడ్, అవునా కదా. ఏ పండుగ అయినా సరే డైట్ వచ్చుకుని వెళ్తామా, నిమ్మకాయ వెళ్తామా, తినలేము, అవునా కదా. రెండు క్రీమ్స్ ని ఆ యొక్క లెమన్ తో యాడ్ చేసిన తర్వాత రెండు మిక్స్ చేయడం జరుగుతుంది. మన ఫెయిర్నెస్ క్రీమ్ లో నిమ్మకాయని ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా మన ఫెయిర్నెస్ క్రీమ్ లో మిక్స్ చేయడం జరుగుతుంది. ఆ రెండు క్రీమ్స్ మీరు చూడండి, మన నిమ్మకాయ కూడా మన ఫెయిర్నెస్ క్రీమ్ లో వేయడం ద్వారా పూర్తిగా ఏమైపోయింది, ఒకేసారిగా మిక్స్ అయిపోయింది. బట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఏమైపోయింది, గడ్డలు గడ్డిపోయింది, అవునా కదా. చాలా మందికి స్కిన్ ర్యాషెస్ రావడానికి, స్కిన్ డిసార్డర్స్ రావడానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి బయట వాడేటువంటి ఎక్కువ అయితే కెమికల్స్ ఉంటాయో దానివల్ల ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం న్యాచురల్ సంబంధించిన ఫెయిర్నెస్ క్రీమ్ వాడడం ద్వారా స్కిన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా రానివ్వకుండా చూసుకుంటుందని చెప్పొచ్చు. బట్ బయట వాటికి ఇక్కడ దొరికిన వాటికి కంప్లీట్